స్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే సమ్యక్ సంబుద్ధాయ యథా హి రుచిరం పుష్పం వర్ణవచ్చాప్యగంధకం ఏవం సుభాషితా వాచః నిష్ఫలాస్యురకుర్వతః. అదే ఇప్పుడు టూ ఫీల్డ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అక్కడ వర్డ్స్ ఉంటాయి కదా. మరి అండర్స్టాండింగ్ అంటే టీచింగ్, లిజనింగ్, శ్రవణ, మనన, నిధిధ్యాసన అంటే వర్డ్స్ ఉంటాయి. ద వర్డ్స్ లీడ్ టు ఐడియేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ద ఫీల్డ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జ్ఞానయోగ అని ఉన్నది కదా. జ్ఞానయోగాలో వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ షుడ్ లీడ్ టు అండర్స్టాండింగ్, నాట్ టు ఐడియేషన్. ఏమంటే కర్మయోగాలోకి రండి, ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్లోకి రండి. ఇక్కడ కూడా వర్డ్స్ ఉంటాయి. ద వర్డ్స్ షుడ్ లీడ్ టు యాక్షన్స్, నాట్ జస్ట్ మౌతింగ్ ఆఫ్ వర్డ్స్, మియర్ మౌతింగ్ ఆఫ్ వర్డ్స్. తేడా తెలిసింది కదా. కాబట్టి అది జ్ఞానయోగమైన కర్మయోగమైన వర్డ్స్ లెవెల్లో మిగిలిపోకూడదు. ఈ కర్మయోగం తీసుకోండి, టేక్ ది కర్మయోగ. ఇక్కడ అకుర్వత అని ఆయన ఉన్నారు కాబట్టి టేక్ కర్మయోగ. ఐడియేషన్ అది జ్ఞానయోగానికి సంబంధించింది, అది కూడా మనం అనుకోవచ్చు. బట్ ఇక్కడైతే కర్మయోగ. ఇక్కడ we speak words బట్ వీ డోంట్ యాక్ట్ అపాన్ దెమ్ అని చెప్పాల్సి ఉంటుంది. అదే జ్ఞానయోగ సందర్భంలో వీ హ్యావ్ ఆల్ ది రైట్ వర్డ్స్. మొత్తం టెర్మినాలజీ అంతా పర్ఫెక్ట్గా ఉంది, కానీ మనకి తెలుసున్నది సున్నా. అక్కడ పరిస్థితి అది, అక్కడ జ్ఞానము, అక్కడ యాక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈ రకమైన ప్రమాదము ప్రమాదం ఉన్నది, మానవ స్వభావంలోనే ఉన్నది. మనిషి ఏం చేస్తాడంటే వర్డ్స్ని పట్టుకుంటాడు. మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి. సాహిత్యంలో ఒక వీక్నెస్ని దానికి చుట్టూ అలంకారాలు చేసి దాన్ని కూడా ఒక గుణంగా ప్రజెంట్ చేసేటువంటి ధోరణి వచ్చేస్తుంది. అది కండిషనింగ్ అయిపోతుంది. మీరు ఆ కండిషనింగ్ని ఓవర్కమ్ చేస్తే నేను చెప్పే మాటలకి విలువ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, మనం భక్తి అంటే ఎలా ఉంటుందో తెలిసిన, వీ సే ఆల్ ది రైట్ వర్డ్స్. తర్వాత దేవుడు గురించి రైట్ వర్డ్స్ అన్నీ మాట్లాడతాం మనం, ఏమండి. కానీ మన హృదయంలో ఆ దైవత్వం ఉండదు, గాడ్లీనెస్ అనేది ఉండదు. మౌతింగ్ ద రైట్ వర్డ్స్. ఇప్పుడు రామ అనడం, రామ అంటూ ఉండటం, రామనామాన్ని ఉచ్చరించటం, రామనామాన్ని స్మరించటం అంటే ఉచ్చరించడమే. దట్ ఈజ్ హౌ ద వర్డ్ స్మరణం ఈజ్ యూస్డ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ యు రికలెక్ట్ ది నేమ్ ఆఫ్ రామ యాజ్ యు సే రామ. ఓకే. సో రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉండటము అంటే మీరు రాముడు అంటే ఏమిటి? రాముడు అంటే ఇన్ యువర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ రామ? దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ లుకింగ్ అట్ రామ. రామ ఈజ్ దేవుని అవతారము, సాక్షాత్తు దేవుడే మానవ రూపంగా భూలోకి వచ్చాడు. కాబట్టి మనం ఆ దేవుణ్ణి మనం పూజిస్తాము. దేవుణ్ణి పూజించాలంటే డైరెక్ట్గా రాముడిని పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టే. కాబట్టి రాముడు అంటే దేవుడే కాబట్టి పూజిస్తాము. సో దట్ ఈజ్ వన్ అండర్స్టాండింగ్ ఆఫ్ రామ. అనదర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రామ, రాముడు ధర్మాత్ముడు, ఆయన ధర్మమును తూచా తప్పకుండా ఆచరించినవాడు. అంచేత ఆయన పేరును స్మరిస్తే మనకు ఒక స్ఫూర్తి కలిగే అవకాశం ఉంటుంది అని, అందుకోసం ఆయన్ని మనం స్మరిస్తాము. ఈ రెండే కదా. ఇప్పుడు మొదటి పక్షంలో
రామనామాన్ని స్మరించినందుకు గాను మన హృదయంలో ఆ దైవత్వము అది వృద్ధి చెందాలా అక్కర్లేదా? పైకి రామనామాన్ని స్మరిస్తూ ఉండటము, రామకోటి రాయుట అది దట్ ఈజ్ ఎ లేటర్ డెవలప్మెంట్. రామాని భజన చేయుట, కీర్తన చేయుట, ముందు స్మరించుట, తనలో తాను స్మరించుట. దెన్ గ్రాడ్యువల్గా ఇట్ ఎక్వైర్స్ డిఫరెంట్ ఫార్మాట్స్. ఆ స్మరణమును కీర్తనముగా మార్చుట, ఊరికే తనలో తాను కూర్చొని శ్రీరామ శ్రీరామ అని అనుకోవడం కాకుండా 10 మందిని కలుపుకుని శ్రీరామ అంటూ ఉండటం. ఎప్పుడైతే మీరు 10 మందిని కలిపారో ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వస్తాయి. మామూలుగా గొంతు పోయిన వాడు బొంగురు గొంతుకుతో శ్రీరామ శ్రీరామ అని అనడం కాకుండా మధురమైన స్వరముతో శ్రీరామ శ్రీరామ అనుట వినటానికి కూడా సొంపుగా అది మొదలవుతుంది. దట్ ఈజ్ ఎ గుడ్ డెవలప్మెంట్, దట్ ఈజ్ లాజికల్ ఆర్ న్యాచురల్ డెవలప్మెంట్. దాంతో మీకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వస్తాయి. తర్వాత తబలా ఇత్యాది రిథమికల్ కంకషన్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. ఇవన్నీ వస్తాయి. కంకషన్ కాదు, పెర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. జనం పోగుపడతారు. అప్పుడు జనం పోగుపడితే పండలు వేయాల్సి ఉంటుంది. అప్పుడు బయట కాఫీ షాపు, టీ షాపు వెలుస్తాయి. అప్పుడు ఒక ఆల్టర్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఈ జనానికి అంతకి కవర్ చేసుకునేందుకు గాను. ఆల్టర్ పెడితే అది టెంపరీ ఆల్టర్ పెడితే గట్టిగా గాలి వేస్తే ఊడొస్తుంది. కాబట్టి అక్కడ సిమెంటు ఇటు కాబట్టి ఒక దేవాలయం కూడా కట్టాల్సి వస్తుంది. సో ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో పోతుంది అది. ఆ డైరెక్షన్లో ఎక్స్పాన్షన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ మొదలైంది? రామ స్మర్తవ్య, రాముణ్ణి మనం స్మరించాలి అని మొదలైంది. మొదలై ఎక్కడికి వెళ్ళిపోయింది? పెద్ద దేవాలయం కట్టడం, ఊళ్ళో చందాలు వసూలు చేయడం, అలా అక్కడికి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ది మూమెంట్. ఆ మూమెంట్ మీకు అందరికీ తెలుసున్న మూమెంటే. దెర్ ఈజ్ ఎ డిఫరెంట్ మూమెంట్. దట్ ఈజ్ రాముణ్ణి స్మరించినప్పుడల్లా ఒక స్ఫూర్తి కలిగి మన హృదయంలో దైవత్వము నిండుట, ది డివినిటీ. యు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ ఇన్ యూ. ఇప్పుడు ఈ డివినిటీ డెవలప్మెంట్ ఏమీ లేకుండా నేను ఇందాక చెప్పిన మూమెంట్ ఉంది చూడండి, దట్ కైండ్ ఆఫ్ ఎ సోషియో రిలీజియస్ మూమెంట్. ఆ మూమెంట్ మాత్రమే ఉందనుకోండి, అది దానికి విలువ ఏముంటుంది? చాలా తక్కువ విలువ ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఆయన అయితే విలువ ఏమీ లేదనే చెప్తారు, మీరు ఇటుగానే చెప్పచ్చు. దట్ ఈజ్ ఫస్ట్ కైండ్. సెకండ్ కైండ్, రాముడు ధర్మాత్ముడు, ఆయన్ని ఒక నేషనల్ హీరో. లైక్ అమెరికాకి జార్జ్ వాషింగ్టన్ ఎలాగో భారతదేశానికి రాముడు అలాగా. రాముడిని స్మరిస్తే మనకి దేశభక్తి, తర్వాత ధర్మమునందు ప్రేమ కలుగుతుంది, ధర్మాన్ని అనుష్ఠించాలనే ఉత్సాహం కలుగుతుంది. అందుకోసం మనం రాముడిని స్మరిస్తున్నాము. ఇది చాలా అరుదుగా కనపడుతుంది మీకు. రాముడు దేవుడు అవతారం అన్నదే మీకు లోకంలో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటిది కూడా, ఇటువంటి థింకింగ్ కూడా ఉంటుంది. ఈ థింకింగ్లో ఉన్నప్పుడు సపోజ్ యూ టేక్ రామా లైక్ దాట్, అప్పుడు రాముడిని ఆదర్శంగా తీసుకుని మన జీవితాన్ని ధర్మబద్ధంగా మనం తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అంటే జీవితంలో ప్రతి అడుగులో ధర్మమును ఆచరిస్తూ ఉండాల్సి ఉంటుంది. అది రామ అనే రామనామాన్ని స్మరించినందులకు అది ప్రయోజనం. ఆ ప్రయోజనము సిద్ధించకుండా కేవలం రామనామాన్ని స్మరిస్తూ ఉండడము, ధర్మాన్ని పాటించకపోవడము, లంచాలు తీసుకుంటూ ఉండటము, రామకోట రాస్తూ ఉండటము, లంచాలు తీసుకుంటూ ఉండటము, రాముడు దేవాలయం కట్టించటము, దేశానికి ద్రోహం చేయటానికి వెనుకాడకపోవుట, తర్వాత రాముడిని దేవాలయం కట్టి పూజలో చేస్తూ ఉండటము, తండ్రి గారిని తల్లి గారిని లెక్క చేయకుండా మాతాపితరులను తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయుట, అది ఎలా ఉంది? కాబట్టి రామనామాన్ని స్మరించినందుకు రాముడు దేవుడు అని నీవు అనుకున్నట్లయితే నీ హృదయంలో దైవత్వము నిండి నీ మాటలో సంకల్పము, మాట, చేష్ట మూడింటి యందు కూడా ఆ దైవత్వము ప్రకటమైనట్లయితే
రామనామాన్ని స్మరించినందుకు విలువ ఉంటుంది. లేదా రామనామాన్ని స్మరించినందుకు గాను నీవు రాముని ఆదర్శంగా తీసుకుని ధర్మానికి కట్టుబడి ధార్మికమైన జీవనమును చాలా శ్రద్ధగా జీవించినట్లయితే ఆ రామనామాన్ని స్మరించినందులకు ప్రయోజనం ఉంటుంది, అది సార్థకమవుతుంది. అది లేదు ఇది లేదు, ఊరికే రామ అని హడావిడి చేయడం మాత్రమే ఉంటే, బాణాసంచాలు కాల్చడం ఇలాంటివి మాత్రమే ఉంటే దానివల్ల ఏమిటి లాభం? అంటే కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్లో ఆ కాంటెక్స్ట్లో సరే పోన్లే, అసలు 10 మంది రాముడి పేరు మీద ఒక చోట గుమిగూడారు కదా, తద్వారా ఏదో కొంత సోషల్ గుడ్ ఉంటుంది అని మనం ఆర్గ్యూ చేయడానికి అవకాశం ఉంది. నేను ఒప్పుకుంటాను కూడా. ఈ మజ్బూరీ మనకు ఎందుకు వచ్చిందంటే, అంటే దో దెర్ ఈజ్ నో ఇంట్రిన్సిక్ వాల్యూ ఇన్ ఆల్ దాట్, స్టిల్ మనం దాన్ని ఎస్పౌస్ చేయాల్సినటువంటి ఒక అబ్లిగేషన్ మనకు వచ్చి పడింది. ఎందుకు వచ్చిందంటే, మనం ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ అనేటువంటి కాంగ్రిగేషనల్ రిలీజియన్స్ తోటి మనం డీల్ చేయాల్సి వచ్చింది. హిందూయిజం ఈజ్ అనే బ్యాక్ ఫుట్. ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ చాలా బలంగా ముందుకు వచ్చినాయి. అవి కాంగ్రిగేషనల్ రిలీజియన్స్. ఓకే, ఇస్లాంలో ట్రెమెండస్ డివిజన్స్ ఉంటాయి, ట్రెమెండస్ సెక్ట్స్, నెంబర్ ఆఫ్ సెక్ట్స్, డివిజన్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. బట్ స్టిల్ సమ్హౌ వాళ్ళు ఒక బ్రదర్హుడ్ని మా సమాజం ముందు డిస్ప్లే చేయగలుగుతారు. విచ్ బ్రదర్హుడ్ ఈజ్ బ్యాడ్లీ ల్యాకింగ్ ఇన్ హిందూ సొసైటీ. దీన్ని స్వామి వివేకానంద కూడా మెన్షన్ చేస్తున్నాడు. అంటే మీరు ఆర్గ్యూ చేయొచ్చు, వాళ్ళలో కూడా షియాలు, సున్నీలు, సెక్ట్స్, ఎన్ని సెక్ట్స్ అయినా ఉండని, ఎన్ని కాన్ఫ్లిక్ట్లైనా ఉండని, ఆన్ ది నేమ్ ఆఫ్ ఇస్లాం ఒక కాంగ్రిగేషనల్ నేచర్, కైండ్ ఆఫ్ అసర్టివ్నెస్, కైండ్ ఆఫ్ బ్రదర్హుడ్. ఆ రంజాన్ పీరియడ్లో రాజా రంక్ కలిసి ఒకే ప్లేట్ నుంచి భోజనం చేయటము ఇత్యాది ఒక బ్రదర్హుడ్ని వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు ప్రజెంట్ బిఫోర్ ది వరల్డ్. దట్ వర్క్స్ ఇన్ దేర్ ఫేవర్. అండ్ హిందూ సొసైటీ ఈజ్ అనేబుల్ టు డూ దాట్. అంచేతన బ్యాక్ ఫుట్లో పడింది. తర్వాత మీరు క్రిస్టియానిటీ చూసుకున్నట్లయితే, క్రిస్టియానిటీ దాంట్లో ఉన్న ఇష్యూస్, బోల్డ్ ఇష్యూస్ ఉంటాయి. స్పానిష్ ఇంక్విజిషన్ అని, ఇదని అదని ఎన్నెన్నో ఇష్యూస్ ఉన్నాయి. క్రైస్తు పేరు మీద అనేకములైన హీనాతిహీనములైనటువంటి క్రైమ్స్ని చేయటము అవన్నీ నడిచాయి మిడివల్ పీరియడ్లో. అయితే ఇన్ స్పైట్ ఆఫ్ ట్రెమెండస్ వీక్నెసెస్ దట్ దే మే హ్యావ్, దే ప్రజెంట్ ఎ ఫేస్ బిఫోర్ ది సొసైటీ, ఎ పవర్ఫుల్ ఫేస్ బిఫోర్ ది సొసైటీ. ఎలాగో తెలుసిన, క్రైస్ట్ ఆర్ క్రిస్టియానిటీ ఈజ్ ది రిలీజియన్ ఆఫ్ ది వీక్ అండ్ పూర్ అనే ఫేస్ ప్రజెంట్ చేస్తారు. ఇట్ ఈస్ ది రిలీజియన్ ఆఫ్ వీక్ అండ్ పూర్. Whereas Hinduism, it went on back foot because it could not present that face. On the other hand, it presents the face of rich and powerful, the religion of rich and powerful. మీరు తిరుపతి వెళ్ళి మీరు కళ్యాణం చేయించుకోవాలంటే యూ మస్ట్ బి రిచ్ యాజ్ వెల్ యాజ్ పవర్ఫుల్. రెండూ అవసరం. రిచ్ ఉంటే సరిపడదు. ఒక గవర్నమెంట్ సపోర్టో ఏదో ఆఫీసర్ సపోర్టో ఏదో ఉంటే కానీ మీకు ఆ టికెట్ దొరకదు. అండ్ కళ్యాణం చేయించాలంటే చాలా ఖరీదు అవుతుంది. సో ఇట్ ఈస్ ద రిలీజియన్ ఆఫ్ రిచ్ అండ్ పవర్ఫుల్ అనే ఒక ఫేస్ మనం ప్రజెంట్ చేసాం. స్క్రిప్చర్లో స్ట్రక్చర్స్ కూడా అలాగే ఉన్నాయి. బ్రహ్మచ క్షత్రంచ అంటూ స్ట్రక్చర్స్ స్క్రిప్చర్లోనే స్ట్రక్చరల్గానే మీకు ఆ సమస్య వచ్చింది. బ్రహ్మ అంటే పవర్ఫుల్ ఆర్ రిచ్, క్షత్రం ఈజ్ పవర్ఫుల్, లైక్ దాట్. ఐఎమ్ నాట్ సెయింగ్ బ్రాహ్మణాస్ ఆర్ రిచ్ ఆర్ అనే సచ్ థింగ్, బట్ ద కాంబినేషన్ it makes it rich and powerful, the religion of the rich and powerful.
సో ఏమైపోయింది, హిందూయిజంలో ఆ బ్రదర్హుడ్ ల్యాకింగ్, ఆ వీక్ అండ్ పూర్ రిలిజియన్ అనేటువంటి ఫేస్ ల్యాకింగ్. నిజానికి హిందూయిజంలో చాలామంది పూర్ పీపుల్ ఉంటారు, చాలామంది వీక్ పీపుల్ ఉంటారు, వాడు దేవుణ్ణి కొలుచుకుంటూ ఉంటారు. దే ఆర్ ప్లెంటీ ఆఫ్ దెమ్. కానీ మీకు ఆ ఫేస్ రాలేదు. మనం వరల్డ్ ముందు ప్రజెంట్ చేసే ఫేస్ ఏమిటంటే ద రిలిజియన్ ఆఫ్ ద రిచ్ అండ్ పవర్ఫుల్ అని మనం ప్రజెంట్ చేస్తున్నాము. మనకి కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ దట్ ఈస్ హౌ వీ ప్రజెంట్ ది రిలిజియన్. నేను ఈ మాట చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు హిందూయిజంని రిచ్ అండ్ పవర్ఫుల్ యొక్క రిలిజియన్గా దాన్ని మీరు తీర్చిదిద్ది ఆ విధంగా దాన్ని సమాజం ముందు మీరు ప్రజెంట్ చేస్తూ ఉన్నంతసేపు బిఫోర్ క్రిస్టియానిటీ యూ ఆర్ ఆన్ బ్యాక్ ఫుట్. అండ్ హిందూయిజంలో డివిజన్స్ని మీరు అలాగా స్ట్రక్చరల్గా పెట్టేసుకుని టూ హిందూస్ కెన్ నెవర్ బీ ఆన్ ది సేమ్ లెవెల్ ఆఫ్ ఆన్ ది సేమ్ పేజ్ అనేటువంటి డివిజన్స్ పెట్టేసుకుని ఉన్నప్పుడు ద బ్రదర్హుడ్ అనేటువంటి ఆ ఫేస్ని మనం ప్రజెంట్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ కూడా చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, నాట్ ఎంటైర్లీ కనెక్టెడ్ టు వాట్ ది వెర్స్ సేస్ ఆల్సో. సో నేను దీంట్లోకి ఎందుకు వెళ్ళానంటే మనం ది వే వీఆర్ ప్రాక్టీసింగ్ రిలిజియన్, ఇట్ హ్యాస్ లాస్ట్ ద పాయింట్, ఇట్ హ్యాస్ లాస్ట్ ద ట్రాక్. ఎలాగంటే మనకి ద వర్డ్స్ మిగిలిపోయినాయి, యాక్షన్స్ లేవు. అండ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ జ్ఞానయోగ వర్డ్స్ మిగిలాయి. వర్డ్స్ అండ్ ది కాన్సెప్ట్స్, అవి కలిగించేటువంటి కాన్సెప్ట్స్, భావజాలము అది మిగిలింది తప్ప అండర్స్టాండింగ్ లేదు. ఈ దురదృష్టకర పరిస్థితి నుండి మనం బయటపడాల్సి ఉంటుంది. హిందూయిజం బ్యాక్ఫుట్ కారణం ఏంటంటే హిందూయిజం ఈజ్ నాట్ ఎసెన్షియల్లీ కాంగ్రిగేషనల్ ఇన్ నేచర్. కాంగ్రిగేషనల్ రిలిజియన్ కాదది, ఇండివిజువలిస్టిక్ రిలిజియన్. దాన్ని కాంగ్రిగేషనల్ రిలిజియన్గా మీరు తీర్చిదిద్దాల్సిన మజ్బూరీ వచ్చింది. బికాజ్ యు ఆర్ డీలింగ్ విత్ ది అబ్రహామిక్ ఫెయిత్స్. అండ్ దెన్ వీఆర్ ఆన్ ది బ్యాక్ ఫుట్ బికాజ్ ది అబ్రహామిక్ ఫెయిత్స్ ప్రజెంట్ ఎ ఫేస్ which Hinduism is unable to present. హిందూయిజంలో ప్రసాదం అనే హడావిడే తప్ప అందరూ కలిసి ప్రసాదం స్వీకరిద్దాము అనే మాట ఉండదు. ఎవడి గోల వాడిది, ఎవడి వర్ణం వాడిది అన్నట్టుగా ఉంటుంది. అందరం కలిసి ప్రసాదం స్వీకరించడం అనేది ఉండదు. ప్రసాదం హడావిడే ఎక్కువ. దేవుడి ప్రసాదం, అందరూ దేవుడి బిడ్డలే, అందరూ కలిసి స్వీకరించవచ్చు కదా. ప్రసాద భక్షణం దగ్గరికి వచ్చేప్పటికి దట్ షుడ్ ప్రజెంట్ ఏ బ్రదర్హుడ్ ఫేస్ లాగా ఉండొచ్చు కదా. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ దేర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ రిలీజియస్ లైఫ్ ఎట్ ఎ సోషల్ లెవెల్. let me put an end to that discussion because that is not the topic. The topic here is you mouth all the right words but lack in the actions. ఈ సమస్యని మనం వ్యక్తిగతంగా పరిశీలించాల్సి ఉంటుంది. పరిశీలిస్తే దానికి పరిష్కారం వస్తుంది. మన వైయక్తిక జీవనంలో పరిశీలించాల్సి ఉంటుంది. సమాజ జీవనంలో మత పెద్దలు కూడా దీన్ని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఆఖరికి ఎలా తయారు చేశారో చెప్పమంటారా మతాన్ని? మీరు నామాన్ని స్మరిస్తే చాలు, స్ఫూర్తి లేకపోయినా పర్వాలేదు అని ఒకడు అంటాడు. నామాన్ని స్మరిస్తే చాలు, ఆ నామానికి అర్థంతో, శబ్దమే కదా నామం అంటే శబ్దము, దాంతో అర్థంతో కనెక్షన్ లేకపోయినా పర్వాలేదు. వయం నదీం స్తరామహ అని ఆ రకంగా అర్థంతో సంబంధం లేకపోయినా పర్వాలేదు. ఆ నామములను అంటే వర్ణక్రమమును దాన్ని స్మరిస్తే సరిపడుతుంది, నువ్వు చరితార్థుడు అయిపోతావు అని ఈ రకమైన అపీస్మెంట్. నీవు దేవుడికి పూజ చేస్తే చాలు, నీవు ఆ దైవత్వాన్ని ఆచరణలో పెట్టకపోయినా దట్ ఈజ్ నాట్ ది పాయింట్, పూజ చేస్తే చాలు అనేటువంటి ఒక అపీస్మెంట్ పాలసీ వచ్చేసింది. నదిలో స్నానం చేసేస్తే చాలు నీ పాపాలన్నీ పోతాయి అని ఒక అపీస్మెంట్. దట్ ఈజ్ అపీస్మెంట్.
మీకు ఎప్పీస్మెంట్ అన్నది రెండు చోట్లే కనపడుతుంది. దేర్ ఆర్ టూ కేటగిరీస్. ఎక్కడైతే దే ఆర్ ది ప్రొఫెషన్స్ ఆఫ్ ది ఇల్లిటరేట్ అండ్ ది ఎప్పీస్మెంట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ దోస్. అవి రెండే కనపడతాయి, పాలిటిక్స్, రిలిజియన్. రెండింట్లోనూ ఇల్లిటరేట్, ఇట్ ఈస్ ది ఫీల్డ్ ఆఫ్ ది ఇల్లిటరేట్. ఇల్లిటరేట్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతారు. ఇల్లిటరేట్ రిలీజియస్ రోబ్స్ని పెట్టేసుకుని రిలీజియస్ హెడ్స్ అయిపోతారు. ఇల్లిటరేట్ వర్ది ఎక్సెప్షన్స్ ఉంటాయి. పాలిటిక్స్లో ఎప్పీస్మెంట్ ఉంటుంది, రిలిజియన్లో ఎప్పీస్మెంట్ ఉంటుంది. ఈ పరిస్థితిని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మీరు ఈ ఫలశ్రుతులన్నీ కూడా చాలా మిస్లీడింగ్గా ఉంటాయి. కేవలము ఆ వర్డ్స్ని రిపీట్ చేసేస్తే మీకు పని అయిపోతుంది, ఇంకా అంతకుమించి చేయాల్సిందేమీ లేదు అనే ధోరణి ఉంటుంది. అది చాలా తప్పు ధోరణి. సుందరకాండ పారాయణ చేస్తారు, ఆ సుందరకాండ నుంచి ఏ రకమైన స్ఫూర్తిని తీసుకోరు, అర్థం కూడా తెలుసుకోరు. అర్థం తెలుసున్నా కూడా స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు అర్థం తెలుసుకుని స్ఫూర్తిని గ్రహించవలను అని చెప్పడం మానేశారు. అసలు ఆ మూమెంటే లేకుండా అయిపోయింది. కేవలం పారాయణ మిగిలింది. విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారు. విష్ణు సహస్రనామం యొక్క స్పిరిట్ని తీసుకున్నట్లయితే మీకు యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ మీకు అనుభవానికి వస్తుంది. కాస్మిక్ నేచర్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ డివినిటీ ఇట్ సెల్ఫ్ అనే అనుభవానికి వస్తుంది. దాని స్పిరిట్ని, దాని అర్థం తెలుసుకుని ఆ స్పిరిట్ తీసుకుంటే. బట్ వాట్ వీ డూ, మనకు అర్థమూ తెలియదు, అర్థం తెలిసిన స్పిరిట్ని పట్టించుకోము. అలా మీరు పెట్టుకోవాలనేటువంటి ఒక హెచ్చరిక కూడా ఎవడూ చేయడు. ప్రతివాడు ఈ పూర్వపీఠిక ఉత్తరపీఠికలని పేరు పెట్టి చాలా విడ్డూరమైనటువంటి ఫలశ్రుతులు పెట్టేసి, చాలా విడ్డూరమైనవి. పుత్రార్థీ లభతే పుత్ర, ధనార్థీ లభతే ధనం. అలాగా ఇంకా ఒక అమ్మాయి నిన్ను ప్రేమించకపోతూ ఉంటే నువ్వు దీన్ని పారాయణ చేస్తే అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అనే ఫలశ్రుతులు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. చాలా విడ్డూరంగా ఉంటాయి. సో శత్రుజయానికి ఇది పనికొస్తుంది అన్నట్టు ఉంటుంది. ఏమిటి శత్రువు ఎవరు చెప్పక్కర్లేదు, శత్రువు ఎవరో మీరే ఫిలప్ చేసుకోండి గ్యాప్స్ ఇలాంటివి. కాబట్టి దేర్ ఫార్ వాట్ ఇది రెలవెంట్దే చెప్తున్నాను. ఇందాక కొంచెం డైగ్రెస్ అయ్యాను. రిలిజియన్ మీన్స్ మౌతింగ్ ఆఫ్ వర్డ్స్, అంతే. అలా తయారైంది. రిలిజియన్ మీన్స్ మౌతింగ్ ఆఫ్ వర్డ్స్, performing rituals, nothing more. రిలీజియస్ హెడ్స్ కూడా రిలిజియన్ అని ఆ విధంగా తయారు చేసి పెట్టారు. బహుశా బుద్ధుడు దీని మీద రివోల్ట్ చేసి ఉంటాడు, అటువంటి దాని మీద. మీకు పాయింట్ వచ్చింది కదా. మాస్ నాట్ ఇన్ ఆర్గ్యుమెంటేషన్, నాట్ ఇన్ డాక్ట్రిన్స్, నాట్ ఇన్ ఇంటలెక్చువల్ accomplishments. It is in being, becoming and understanding and realization అని చెప్తున్నాడు. అదే బుద్ధుడు చెప్తున్నాడు, అందుకంటే అదనమైన కాదు. క్రైస్ట్ కూడా అదే చెప్పాడు ఆయన అంటారు. మనకి ఓ మాట ఉన్నది, ఎన్ అయోటా ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ సుపీరియర్ టు ఎ టన్ ఆఫ్ పర్సెప్షన్. ఈ ధమ్మపదం క్లాసు గురించి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇది ఒక గురువు శిష్యుడు కాంటెక్స్ట్ కాదు. ఇది మన అందరం కలిసి మిత్రులుగా సమావేశమై జీవితమును అధ్యయనం చేస్తున్నాం. బుద్ధుని బోధల ద్వారా మానవ జీవితమును అధ్యయనం చేస్తున్నాం. ఆ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప దీన్ని గురువు శిష్యుడు అనే దాంట్లోకి మీరు దీన్ని పెట్టద్దు. అది నేను బుద్ధుడు కోట్ చేశాను కూడా, బుద్ధుడి వచనం కోట్ చేశాను. ఏ వచనమునైనను నీవు ఎవడో ఒక మహాత్ముడు చెప్పాడనో, ఏదో ఒక స్క్రిప్చర్ నుంచి కోట్ చేశారనో
నీవు దాన్ని అంగీకరించవద్దు. నీవు దాన్ని విని అర్థం చేసుకుని పరిశీలించి పరిశోధించి అది నీకు ఉపయోగపడుతుందనేటువంటి గట్టి నమ్మకం నీకు కలిగినప్పుడు మాత్రమే నీవు దానిని అనుసరించుము అని చెప్పాడు. సంథింగ్ టు దట్ ఎఫెక్ట్. కాబట్టి ఇక్కడ వర్డ్స్ అంటాడు ఆయన. ఆ వర్డ్స్కి మీరు రిచువల్స్ అని యాడ్ చేయండి. పదములు అంటే నామములు, స్తోత్రములు, పూజలు. రిలిజియన్ అంటే స్తోత్రములు, పూజలు. దట్ ఈస్ ది రిలిజియన్. నిత్య జీవితంలో మీరు బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఎథిక్స్ కూడా పాటించాలనే హెచ్చరిక లేకుండా అయిపోయింది. అంచేతనే ఇండియా సొసైటీ లైక్ ఇండియన్ సొసైటీ ఆన్ వన్ సైడ్ డీప్లీ రిలీజియస్. The religion is the mainstream in India on one side. On the other side, one of the most corrupt countries. ఇప్పుడు కరప్షన్ ఇండెక్స్లో శ్రీలంక ఈజ్ బెటర్ దెన్ ఇండియా. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది డీప్లీ కరప్ట్ కంట్రీస్. మీకు ఇండియా ఈజ్ బెటర్ దాన్ బంగ్లాదేశ్ అని మీరు బంగ్లాదేశ్ కంటే నైజీరియా కంటే బెటర్ అని మనం సంతోషపడాలి. నథింగ్ మోర్ దాన్ దాట్. వెరీ డీప్లీ కరప్ట్ కంట్రీస్. ఇప్పుడు కాదు, నరేంద్ర మోడీ గారు రాకముందు ఇట్ ఈజ్ వెరీ కరప్ట్. ఇప్పుడు లెస్ కరప్ట్. థింగ్స్ ఆర్ మూవింగ్. కాబట్టి నేను అనేది ఏమిటంటే ఆ రిలిజియన్ మనల్ని సరైన దిశలో ఇన్స్పైర్ చేయలేకపోతాం. కారణం అంటే ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ రిలిజియన్ ఈజ్ వర్డ్స్, prayers and rituals. And the glory of religion మన నిత్య జీవితంలో ఎక్కడా అనుభవానికి రాకుండా మనం జాగ్రత్త పడతాం. ఈ రకమైన కంపార్ట్మెంటలైజేషను ఇది వచ్చేసింది. ముఖ్యంగా మెకాలే ఎడ్యుకేషన్ పుణ్యం అని ఈ కంపార్ట్మెంటలైజేషన్ వచ్చేసింది. అంటే ఏంటి? నేను ఇంట్లో వైదికుణ్ణి, వీధిలో బ్రిటిష్ వాళ్ళ సర్వెంట్ని. ఇంట్లో వైదిక వేషము, వీధిలో మోడర్న్ వేషము. ఇంట్లో రిలిజియన్ను, వీధిలో డబ్బు సంపాదించడం, భోగాలు, అర్థకామాలు. ఇంట్లో ధర్మం, వీధిలో అర్థకామాలు. ఇంట్లో హిందూ, వీధిలో మెకాలేయిస్ట్. దిస్ కైండ్ ఆఫ్ కంపార్ట్మెంటలైజేషన్. అంటే మన వాళ్ళు చాలా తెలివితేటలుగా రికన్సైల్ చేసేసి పెట్టేసుకున్నారు. ఇది దాన్ని ఎఫెక్ట్ చేయనక్కర్లేదు, అది దీన్ని ఎఫెక్ట్ చేయనక్కర్లేదు. నాకు తెలుసు మేస్టర్ ఉండేవారు, ఆ క్లాసులో హరిజన పిల్లలు ఉండేవారు. ఆయన ఏం చేసేవారో తెలుసిన, స్కూల్ నుంచి రాగానే ఆ వస్త్రములను వేరే ఒక కుక్కమునకు పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకో సెట్ ఆఫ్ వస్త్రములను ధరించేవారు. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు, రే ఆ వస్త్రాలతో లోపలికి రాకురోయ్, ఆ వస్త్రాలు బయటే పెట్టు అని హెచ్చరిక చేసేవారు. బై మిస్టేక్ ఈయన లోపలికి నడిచి వచ్చేస్తాయి, అవి వేరే పెట్టుకోవాలి. స్కూలు బట్టలు వేరే పెట్టుకోను బయట, ఎందుకంటే అవి అపవిత్రమైనవి. ఇంట్లో మనం పవిత్రంగా ఉంటాం. మరి స్కూలుకి వెళ్ళిన కారణంగా బట్టలు అపవిత్రమైపోతాయి, అక్కడ అపవిత్రమైన వాళ్ళు ఉన్నారు, డిఫైల్ అయిపోతాయి. అటువంటిప్పుడు స్టాప్ గోయింగ్ టు స్కూల్. వై డూ యూ గో? కాదు, ఐఎమ్ ఏ టీచర్ దేర్, రిజైన్. నో ఐ వాంట్ దట్ మనీ. సో వీధిలో అర్థకామాలు, ఇంట్లో ధర్మము. మీరు చూసారా ఈ కంపార్ట్మెంటలైజేషను? అంటే దాని అర్థం ఏంటి? ధర్మమునకు అర్థకామ ఫీల్డ్లో ఎటువంటి ఇన్ఫ్లుయెన్సు ఉండనక్కరలేదు అని. అలాగా ఉండనక్కరలేదు. దీన్ని మన వేదాంతులు కూడా బాగా తయారు చేశారు. వాళ్ళేమో బ్రహ్మసూత్ర పాఠం చెప్పేప్పుడు, ఎందుకంటే నేను చూసి వాడిని మంచి ట్రెడిషనల్ ఆర్థడాక్స్ స్కాలర్స్
ఆ, దశశ్లోకి మధుసూదన సరస్వతి వ్యాఖ్యానం ఉన్నది. దానికి సిద్ధాంత బిందు అని పేరు. దాని మీద బ్రహ్మానంద సరస్వతి బిందు టీకా అని రాస్తారు. దాని మీద ఇంకా ఏవేవో వ్యాఖ్యానాలు ఉన్నాయి. వెల్లంగొండ వారి వ్యాఖ్యానము సిద్ధాంత సింధు అని ఉంది. ఈ గ్రంథములను చాలా లోతుగా అధ్యయనము చేసి పరీక్షలు ఇచ్చి పరీక్షలు నిర్వహించి మధుసూదన సరస్వతి పురస్కారం మొదలైనటువంటి బిరుదములను సంపాదించి వాటిని పెట్టుకుని సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను కలిగి బంగారు కడియములను కూడా వేయించుకుని ఉంటారు. ఆ దశశ్లోకులో రెండో శ్లోకం నవర్ణా నవర్ణాశ్రమాచార ధర్మా అని ఉంటుంది. రెండో శ్లోకం అంటే వాటి యందు సత్యము లేదు అనే ఆ రకంగా ఉంటుంది. దాన్ని వాళ్ళు చాలా చక్కగా పాఠం చెప్పేసి పాఠం చదివేసి డిగ్రీలు పుచ్చేసుకుని కడియాలు కూడా వేయించేసుకున్నారు. కానీ దే డోంట్ మీన్ ఎనీ ఆఫ్ దాట్. దే డోంట్ మీన్ ఎనీ ఆఫ్ దాట్. మీరు ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్. అంత స్కిజం. ఇది ఇదే అదే అదే ఇటు నుంచి అటు. నో డివినిటీ షుడ్ లీక్ ఇన్ టు డైలీ లైఫ్. డైలీ లైఫ్ ఇట్ ఈజ్ డైవెస్టెడ్ ఆఫ్ డివినిటీ. అది అర్థకామ అంటే అర్థకామయే ధర్మ. దిస్ కైండ్ ఆఫ్ కంపార్ట్మెంటలైజేషన్ మనకి సమాజ జీవనంలో కనపడుతుంది. అమేజింగ్. నేను ఐ వాజ్ ఆల్వేస్ అన్ష్యూర్ అబౌట్ దిస్. ఆల్వేస్ నేను వెనక్కి చూసుకుంటే ఐ వాజ్ నెవర్ కంఫర్టబుల్ విత్ ఇట్. ఎందుకంటే ఆన్ వన్ సైడ్ యు ఆర్ సేయింగ్ ఆల్ లాఫ్టీ థింగ్స్, గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్తున్నారు. ఆన్ ది అదర్ సైడ్ ద రియల్ లైఫ్ యాటిట్యూడ్ ఈజ్ చాలా పిటీ మైండెడ్నెస్ని ప్రతిబింబించేట్లాగా ఉన్నది. అండ్ యూ డోంట్ ఫైండ్ కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అయినా కనీసం అరే అరే ఇలా చేయాల్సి వస్తుంది, ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ అని కూడా అనుకునేది లేదు. కాంట్రడిక్షన్ లేకపోగా దానిని సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, అది ద హైట్ ఆఫ్ కరప్షన్. ఇలా ఎంతైనా చెప్తూ ఉండొచ్చు. మీరు నాకంటే మీరే బాగా ఎక్కువ తెలుసున్నవారు ఈ విషయాల్లో. శ్లోకం ఒకసారి పదచ్ఛేదం అందాము. యథా హి రుచిరం పుష్పం వర్ణవత్ చ అపి అగంధకం ఏవం సుభాషితాః వాచః నిష్ఫలాః స్యుః అకుర్వతః. యథా ఏ ప్రకారముగానైతే పుష్పం పువ్వు రుచిరం అందమైనది, వర్ణవత్ రంగు గలది, అపి అయినప్పటికీ అగంధకం పరిమళము లేనిదియో. అలాగంటి పువ్వు చూడడానికి బాగుంటుంది, మంచి ఎర్రగా ఉంటుంది, షేపు బాగుంటుంది, రంగు బాగుంటుంది, కానీ గంధం మాత్రం ఏమి ఉండదు. ఏవం ఇదే ప్రకారముగా అకుర్వతః ఆచరణలో పెట్టని వానికి సుభాషితాః మంచిగా పలుకబడిన వాచః వాక్కులు నిష్ఫలాః వ్యర్థములు. చూడండి, మీరు గమనించండి, మనస్సు అది ఆ పదజాలములో చిక్కుకుని ఉంటుంది. పదజాలము దాంట్లో చిక్కుకుని ఉంటుంది మనస్సు. అంతే, దేర్ ఇట్ ఎండ్స్. మనస్సులో అన్ని పదములు ఉన్నందుకు గాను యాక్షన్, ఫీల్డ్ ఆఫ్ యాక్షన్లో ఏదైనా ప్రభావం ఉందంటే ఏమీ ఉండదు. అకుర్వతః. సో అలాగే తయారైపోతారు. ఓకే, ఒక సంగతి మనం గమనించాలి. పదము వేరు, వస్తువు వేరు. దీన్ని ఈ నామమహిమ అని ఒక ధోరణి ఉంది.
వాళ్ళు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. నామమహిమ అని చెప్పారు వాళ్ళు. నామమహిమ అని చెప్తారు. నామానికి చాలా మహిమ గలదు అని చెప్తారు. నామానికి ఏం మహిమ ఉన్నది అంటే నువ్వు పలికితే చాలు, దాని అర్థం తెలియక్కర్లేదు, ఇంకా నువ్వు ఆచరణ ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు, స్వర్గానికి వెళ్ళిపోతావు. ఆ నామాన్ని పలికితే చాలు. ఇది బాగుందా? అది మీకు నచ్చిందా? అది మీకు నచ్చితే ఇంకా మీకు గాడ్ బ్లెస్ యూ, నేనేం మాట్లాడిన దాని గురించి. మీకు నచ్చిందా? అది బాగుందా? అది అప్పీజ్మెంట్ లాగా ఉందా లేకపోతే రియలిస్టిక్గా ఉందా? ఏమిటి? మీరు జీవితంలో ఎప్పుడూ ఏ మంచి పని చేయక్కర్లేదు, ఒక్కసారి ఆ నామాన్ని అంటూ ఉండండి, మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు. ఇది రియలిస్టిక్గా ఉందా? అప్పీజ్మెంట్ లాగా ఉందా? అప్పీజ్మెంట్ లాగా లేదు. ఇటువంటి యాటిట్యూడ్స్ మీద స్వామి దయానంద సరస్వతి, ది ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్, పెద్ద దండయాత్ర చేశారు ఆయన. పెద్ద దండయాత్ర. దీనికి ఆయన ఒక పేరు కూడా పెట్టారు. ఆ పేరు ఏమిటంటే సత్యార్థ ప్రకాశలో విస్తారంగా వర్ణించారు ఆయన. ఆయన పెట్టిన పేరు ఏమిటంటే పోప్ లీలా అని పేరు పెట్టాడు. అది సంస్కృతంలో రాశారు, అది సత్యార్థ ప్రకాశ. ఆ సంస్కృత పదం, ఆ పోప్ అనేది ఇంగ్లీష్ పదమే. పోప్ లీలా. పోప్ అని వాటికన్లో ఉంటుంది. అక్కడ ఆ పోప్ దగ్గరకో కార్డినల్ దగ్గరకో మీరు వెళ్ళి, నేను స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆ స్వర్గంలో నన్ను సెయింట్ పీటర్ గేటు దగ్గర అడ్డుకోకుండా లోపలికి రానివ్వాలి, దానికి నేనేం చేయాలి అంటే వెంటనే ఆ కార్డినల్ ఆ పోప్ చెప్తాడు, నేను నీకు లెటర్ రాసిస్తాను, లెటర్ ఆఫ్ రికమెండేషన్ రాసిస్తాను, నువ్వు ఆ లెటర్ సెయింట్ పీటర్కి చూపిస్తే నిన్న ఆయన అడ్డుకోకుండా స్వర్గం లోపలికి రానిస్తాడు. కానీ ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్కి $25,000 ఖర్చు అవుతుంది. 25,000 గోల్డ్ కాయిన్స్ ఈయన ఇస్తాడు. ఈజ్ రెడీ టు గివ్. తర్వాత స్వర్గంలో మీకు ఆయనే అడుగుతాడు, ఈయన చెప్పకపోయినా ఆయన అడుగుతాడు. అయితే ఈయన అడిగితే సరే, సింగిల్ బెడ్రూమ్ కావాలా, దాని స్టూడియో అంటారు, అది కావాలా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలా అని అడుగుతారు. అడిగితే నాకు సింగిల్ బెడ్రూమ్ ఎక్కడండి, నాకు డబుల్ బెడ్రూమ్ ఉంటే బాగుంటుంది అని ఈయనంటే, మరైతే దానికి అనదర్ $25,000 ఎక్స్ట్రా అవుతుంది, అది కూడా నేను లెటర్లో మెన్షన్ చేస్తాను. సరే $50,000 పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి అక్కడ ఒక డబ్బు వేసి డ్రాప్ చేసేటువంటి ఒక పవిత్ర పాత్ర ఒకటి ఉంటుంది, హుండీ బాక్స్లో. మన వాళ్ళు హుండీ పెట్టారు కూడా, అక్కడ అలాంటి హుండీ ఒకటి ఉంది. దాంట్లో వీడు $50,000 డ్రాప్ చేస్తాడు. ఆయన లెటర్ రాసిస్తాడు విత్ ది సీల్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ పోప్, డియర్ సెయింట్ పీటర్ అని అడ్రస్ చేస్తూ ప్రేయర్స్ అవి పెట్టి, ఆ పోపు సీలు అది ఉంటుంది. నువ్వు ఇతగాడు చాలా పయస్ పర్సన్, హీఈస్ ఎ ట్రూ క్రిస్టియన్ అండ్ యూ షుడ్ అలౌ హిమ్ ఇన్ టు ది హెవెన్ అండ్ గివ్ హిమ్ ఏ 2 bedroom హౌస్ అని లెటర్ రాసి సిగ్నేచర్ సీల్తో ఉంటుంది. అది ఇతనికి ఇస్తారు. అతని ఇంటికి పట్టుకెళ్ళి తన విల్లులో, ఆ విల్లు పెట్టిన పేజీలో పెడతాడు దీన్ని. ఆయన పోయినప్పుడు ఆ పెట్టెలో పడతారు కదా ఈ బాడీని, ఈ లెటర్ని కూడా పెట్టెలో పెట్టి బరీ చేస్తారు. దిస్ ఇస్ ది పోప్ లీలా. ద సేమ్ థింగ్ ఇండియన్ ప్రీస్ట్స్ ఆర్ డూయింగ్ అని అంటారు ఆయన. ఇక్కడ నువ్వు ఈ రిచువల్స్ అన్నీ చేసేసినట్లయితే అక్కడ నీకు అక్కడ అది వస్తుంది. తర్వాత ఇక్కడ నువ్వు ఈ నామాన్ని జపించేసినట్లయితే అక్కడ నీకు స్వర్గంలో ప్రవేశం వచ్చేస్తుంది. వెరీ సిమిలర్ థింగ్, నాట్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్ బట్ వెరీ సిమిలర్ థింగ్. దెర్ఫోర్ ఇండియన్ రిచువలిజంలో ది పోప్ లీల చాలా బలంగా ప్రవేశించినది అని సత్యార్థ ప్రకాశ్లో ఆయన వర్ణిస్తారు. అంటే అర్థం ఏంటి? మీరు యూ సబ్మిట్ టు సర్టన్ రిలీజియస్ ప్రాక్టీసెస్. అవి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. ఆ ప్రాక్టీసులు ఏ రూపంగా ఉంటాయి? కొన్ని పదములను ఉచ్చరించుట, స్తోత్రములను ఉచ్చరించుట, ఓ దేవా ఇత్యాది. ఆ స్తోత్రములన్నీ కూడా ఎవరికి అర్థం కాని భాషలో ఉంటాయి అవి. అంచేత మీరు ఏం ఉచ్చరిస్తున్నారో మీకు తెలియక్కర్లేదు. ఒక్కొక్కప్పుడు తెలియకపోవడం మంచిది, బాగుండదు.
అర్థం తెలిస్తే అస్సలు ఏమీ బాగుండదు. తెలియకపోవడం, ఎందుకంటే మెసోజినిస్టిక్గా ఉంటాయి కొన్ని చోట్ల. అర్థం తెలియకపోవడమే మంచిది. నలుగురు మన ముఖముఖాలు చూసుకోవడానికి కష్టం అవుతుంది. సంస్కృత భాషలో ఉండే అర్థం తెలియకపోతే యు ఆర్ సేఫ్. అవి ఉచ్చరించేయటము, ఆ స్తోత్రాలను ఉచ్చరించేయటము, ఆ రిచువల్స్ ఉంటాయి, ఆ రిచువల్స్ని చేసేయటము. బస్ నేను ఐ హ్యావ్ యాడెడ్ రిచువల్స్ అక్కడ భాషిత. బస్ నౌ యూ నీడ్ నాట్ బి పయస్, యూ నీడ్ నాట్ బి డివోట్, యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్. ది హెవెన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. దిస్ ఈజ్ కాల్డ్ పోప్ లీలా. వెరీ బ్యాడ్ డెవలప్మెంట్ ఇన్ ది రిలీజియన్. మన పెద్దలు ఆలోచించాలి. బుద్ధు భగవానుడు చెప్పిన మాటలు. నేను సడన్గా నా కళ్ళకి ఒకటి నా కళ్ళ ముందు పడింది. మీరు వింటారా దీన్ని? రవీంద్రనాథ్ ఠాగూర్. దీన్ని మీరు నహినందాన్యాయాన్ని మనస్సులో పెట్టుకుని వినాలి. ఇక్కడ టెంపుల్ని కానీ లేకపోతే టెంపుల్కి వెళ్ళడాన్ని కానీ ఆయన నిరసిస్తున్నాడు అని మీరు అనుకోరాదు. ఆయన టెంపుల్ని కానీ టెంపుల్కు విజిట్ చేయటం కానీ నిరసించుట లేదు. టెంపుల్కి వెళ్ళేసి తిరిగి దండాలు పెట్టుకుని వచ్చేస్తే సరిపడదయ్యా, నువ్వు ధార్మికమైన జీవనమును గడుపవలేను అని వాళ్ళైనా చెప్పారనుకోండి, అది టెంపుల్ని నిరసించినట్లవుతుందా? మీరు చెప్పండి. అలా అవదు. కాంటెంపరీ సోషల్ డిస్కషన్లో కొన్ని మంచి పాయింట్లు మిస్ అయిపోతున్నాయి. అంచేత మీకు సోషల్ డిస్కషన్ అనేదే లేకుండా అయిపోయింది. ఒకసారి నరేంద్ర మోడీ గారు కూడా పాపం ఆయన దుఃఖాన్ని వ్యక్తం చేసినారు. విట్ ఈజ్ ది లైఫ్ ఆఫ్ డిస్కోర్స్ అనేదో ఉంది. ఆ విట్ అంటే చక్కటి సున్నితమైన పరిహాసము చర్చలో భాగంగా ఉంటే అది ఆ చర్చకి శోభ. కానీ ఆ సున్నితమైన పరిహాసమును స్వీకరించే పెద్ద మనస్సు లేకపోయేప్పటికీ ఆ చర్చలో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడంతో సరిపడుతోంది తప్ప సున్నితమైన పరిహాసమును కూడా యాక్సెప్ట్ చెయ్యలేని ఒక దుస్థితి నెలకొన్నది అని ఆయన అన్నారు ఒకసారి పార్లమెంట్లో. యు గాట్ ది పాయింట్. సిమిలర్లీ మన డిస్కోర్స్లో, ద రిలీజియస్ డిస్కోర్స్లో నహినందాన్యాయమును చెప్పి అర్థం చేసుకోలేకపోవటం అనే ఒక దురదృష్టం ఒకటి ఏర్పడినది. అంటే ఏమిటి? ఇక్కడ దేనిని నిందించుట కొరకు ప్రవర్తిల్లుట లేదు, ఒకదాన్ని స్తుతించుట కొరకు మాత్రమే మనం ప్రవర్తిల్లుతున్నాము. ఇక్కడ మీరు చెప్పే పలుకులు చాలా బాగున్నాయి, కానీ ఆచరణ కూడా ఉండి తీరాలి అని ఆచరణ మీద ఫోకస్ చేయటం కోసం అలా చెప్తున్నారే కానీ మీరు మంచి పలుకులు పలకడం మానేయండి అని చెప్పట్లేదు. మీరు మంచి పలుకులు పలుకుతూ ఉండండి. సుభాషితా వాచః, వాటిని మీరు పలుకుతూ ఉండండి. వాటిని పలకద్దని వాటిని తిరస్కరించటం అందు తాత్పర్యము కాదు. కానీ మీరు యాక్షన్స్లో ఆ పలుకులు ప్రతిఫలించాలి. నహినందాన్యాయం. ఓకే, మీరు దేవాలయాలకు వెళ్ళండి, పూజలు చేయండి, అక్కడితో సరిపెట్టేయకండి. ఆ దేవాలయానికి వెళ్ళినందుకు, అంత పెద్ద పూజ చేసినందుకు, ఆ దేవాలయం గడప దాటి బయటకు వచ్చిన తర్వాత నీ ప్రవర్తనలో ఒకంత మార్పు కనపడాలి. ఏ మార్పు కనపడకుండా చాలా దుష్టంగా ఉండిపోయినట్లయితే దేవాలయానికి వెళ్ళొచ్చినందుకు ఏమీ ఉపయోగం లేదు. ఇది సినిమాల్లో కూడా వచ్చేసింది. సినిమాల్లో ఈ హిందీ బాలీవుడ్ సినిమాల్లో ఈ గణేష్ పూజ ఎక్కువ ఉంటుంది కదా. ఈ విలన్లందరూ గణేష్ పూజలు చేసేస్తూ ఉంటారు. గమనించారు? వాడు విలన్, ఆ స్మగ్లరు, వాడు గణేష్ భక్తుడు. గణేష్ పండలకి బాగా చందా ఇస్తాడు. వాళ్ళందరూ ఆ చందాలు తీసుకుని మంచి ఉత్సాహంగా పండలను నిర్వహించుకుంటారు. అందరికీ తెలుసు వాడు స్మగ్లర్ అని. స్మగ్లర్ అయితేనేమి గణేషే, దేవుడు దేవుడే. అంటే దీనికి దానికి ఏమీ సంబంధం లేదనమాట. లుక్ ఎట్ దాట్. సో ఇది గోయింగ్ టు ది టెంపుల్ అనే టాపిక్ మీద రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు. ఆయన అభిప్రాయం ఏంటంటే, కొన్ని రోజులు మీరు టెంపుల్కి వెళ్ళడం మానేసినా పర్వాలేదు, మీ ఫోకస్ దీని మీద పెట్టండి అని ఆయన అభిప్రాయం. నేను ఆయన్ని సమర్థిస్తున్నాను.
ఆయన తనని తాను సమర్థించుకోవాల్సిన అవసరం ఆయనకు కనపడలేదు, ఆయన్ని సమర్థించే అవసరం నాకు కనపడుతోంది. ద టైటిల్ ఆఫ్ ది పోయం ఈజ్ గో నాట్ టు ది టెంపుల్ అని టైటిల్ ఆఫ్ ది పోయం. ఎందుకంటే ప్రతి లైను అలా ప్రారంభమవుతుంది. గో నాట్ టు ది టెంపుల్ టు పుట్ ఫ్లవర్స్ అపాన్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఫస్ట్ ఫిల్ యువర్ ఓన్ హౌస్ విత్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్. ఇక్కడున్న పువ్వు దృష్టాంతమే చెప్పాడు. దేవుడి పాదాల మీద పువ్వులు పెట్టి రావడం కాదురా, నీ హృదయంలో దయ, ప్రేమ అనే వాటి యొక్క అనే పరిమళమును నింపుకో. గో నాట్ టు ది టెంపుల్ టు లైట్ క్యాండిల్స్ బిఫోర్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్. ఫస్ట్ రిమూవ్ ది డార్క్నెస్ ఆఫ్ సిన్, ప్రైడ్ అండ్ ఈగో ఫ్రమ్ యువర్ హార్ట్. దేవుడు దేవాలయానికి వెళ్ళి 100 దీపాలు వెలిగించాను, 20 దీపాలు వెలిగించాను, 1,00,000 దీపాలు వెలిగించాను అని గొప్పలు పలకడం కాదురా, నీ హృదయంలో అజ్ఞానమును అనే చీకటిని పోగొట్టే ఒక దీపమును, అజ్ఞాన దీపమును వెలిగించుకో అని దాని అభిప్రాయం. ఇక్కడ దేవుడి దగ్గర దీపం పెట్టడాన్ని తప్పుపట్టట్లేదు ఆయన, నహినందాన్యాయం. గో నాట్ టు ది టెంపుల్ టు బో డౌన్ యువర్ హెడ్ ఇన్ ప్రేయర్. First learn to bow in humility before your fellow men and apologize to those you have wronged. మీరు గమనించారా, నేను 1-2 సార్లు చెప్పాను కూడా, మన లోకల్ రౌడీ గారు ఉంటారు, ఆయన దేవుడి దగ్గరికి వస్తారు. ఈ రౌడీలు దేవాలయానికి వస్తారు. ఈ మధ్యన ఇదో ఫ్యాషను. సినిమాల్లో విలన్స్ అందరూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటున్నారండి. మీరు గమనించారా? మా చిన్నప్పుడు పాతాళ భైరవ సినిమాలో విలన్ ఉన్నాడు, రాజకుమార్ని ఎత్తుకుపోయి అన్ని హింసలు పెడతాడు. వాడు రావణాసురుడి, ఈ కథల్లో రావణాసురుడి మోడల్లో వాడు బొట్లు ఇలాగివి, కమండలము, దండము, ఇలాంటి విలన్. ఈ సినిమాల్లో విలన్లు వాళ్ళు పెద్ద రిచువలిస్టుల కింద ఉంటారు, పెద్ద పెద్ద యజ్ఞాలు అవి చేసేస్తూ ఉంటారు. ఓ మై గాడ్. సో ఆయన ఏమంటున్నారంటే, టెంపుల్కి వెళ్ళి మన రౌడీ గారు ఉన్నారు, ఆయన దేవాలయానికి వస్తారు, వచ్చి చెంపలు కొట్టుకుంటారు, గుంజీలు తీస్తారు, తల మొత్తుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత ఎదరవాడి చెంప మీద కొడతారు, తన చెంపలు కొట్టుకోవడం. గుంజీలు తను తీయడు, ఇతరుల చేతి తీయిస్తాడు. తర్వాత మనీని ఎక్స్టార్షన్ చేస్తాడు రౌడీలు. మన గణేష్ భక్తులు అప్పుడప్పుడు చందాలు వసూలు చేయడానికి వస్తారు. చందా ఇవ్వకపోతే ఏం చేస్తారు? కొడతారు కూడా. గో నాట్ టు ది టెంపుల్ టు ప్రే ఆన్ బెండెడ్ నీస్. బెండెడ్ అని రాశాడు ఆయన. బెంట్ నీస్ అనాలా అక్కర్లేదు, ఎలా అయినా పర్వాలేదు. ఫస్ట్ బెండ్ డౌన్ టు లిఫ్ట్ సమ్ వన్ హూ ఈజ్ డౌన్ ట్రాడన్ అండ్ స్ట్రెంగ్థెన్ ద యంగ్ వన్స్, నాట్ క్రష్ దెమ్. అంటే యంగ్ పీపుల్ని సపోర్ట్ చేయాలి. యంగ్ పీపుల్ని డిస్కరేజ్ చేసి వాళ్ళని అసూయ పెట్టుకుని వాళ్ళని నిరుత్సాహపరిచి అలా చేయొద్దు. సో దేవాలయానికి వెళ్ళిపోయి సాష్టాంగ నమస్కారాలు చేసేయటం, బయటకు వచ్చి అహంకారంగా ఉండటం, అలా చేయకూడదు. గో నాట్ టు ది టెంపుల్ టు ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ ఫర్ యువర్ సిన్స్. ఫస్ట్ ఫర్గివ్ ఫ్రమ్ యువర్ హార్ట్ దోస్ హూ హ్యావ్ హర్ట్ యూ అని. కాబట్టి మీకు శ్లోకంలో వాచః ఒక్కటే ఉంటుంది, దానికి మీరు రిచువల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కేవలం రిచువల్స్ చేసుకుంటూ పోవటం కాదయ్యా, స్తోత్రములను వల్లివేయుట, రిచువల్స్ను చేయుట కాదు. అది జీవితంలో ఆ దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. సరిపడిందండి శ్లోకం. యథా హిరుచిరం పుష్పం వర్ణవచ్చాప్యగంధకం ఏవం సుభాషితా వాచః నిష్ఫలాస్యురకుర్వతః. నాకు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ పోయం చాలా అప్రాపరియేట్గా దొరికిందేమో అనిపించింది నాకు. యథా హిరుచిరం పుష్పం రమ్యవర్ణం సుగంధి చ ఏవం సుభాషితా వాచః సఫలాః కార్యశాలినః. అదే
పువ్వు చూడడానికి చాలా అందంగా ఉంది, రంగు కూడా చాలా బాగుంది, దానికి సుగంధం కూడా ఉంటే ఎంత బాగుంటుంది. అదేవిధంగా చక్కటి వచనములను పలుకుతున్నాడు, దానికి ఆ పలికిన దానికి తగ్గట్టుగా జీవితంలో నడవడి కూడా దానికి అనురూపంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ పలికిన పలుకులు సఫలమైనట్లు అవుతుంది కదా. ఇప్పుడు ఓం శాంతి 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 అన్నారనుకోండి, అలా అన్న వెంటనే ఇంకొకటితో వెళ్ళి దెబ్బలాడారనుకోండి, అదేమీ శోభ కాదు కదా. ఓం శాంతి 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 అన్నందుకైనా ఎక్కడైనా కలహము వచ్చే సందర్భం ఉన్నా మనం కలహించుకోవద్దు, మనం కలిసిమెలిసి ఉందాము. ఎందుకంటే అంత ఆవేశపడతారు, మీరు ఆవేశం తగ్గించుకోండి, ఈ సమస్యను మనం సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాము అన్నట్లు ఉండాలి తప్ప కలహ ధోరణి ఉండరాదు. శాంతి అని అన్నందుకు దేవాలయానికి వెళ్ళాలి, దేవుణ్ణి దండం పెట్టుకోవాలి, దీపం వెలిగించాలి, పూజ చేసుకోవాలి, బయటకు వచ్చినప్పుడు ఇతరులందరిలోనూ దేవుణ్ణి దర్శించే అభ్యాసం చేయాలి. దేవుడి ముందు దీపం పెట్టడమే కాదు, హృదయంలో జ్ఞానదీపాన్ని కూడా వెలిగించుకునే ప్రయత్నం చేయాలి. సఫలా కార్యశాలిన. ఆ విధంగా మనం పలికే పలుకులు, స్తోత్రములు, అవి కార్యరూపములో మన నడవడిలో ప్రతిఫలించేదిగా ఉండాలి. నేను ఈ మధ్యన ఒక ప్రోయాక్టివ్గా చెప్తూ ఉన్నాను, మీరు చేసే స్తోత్రాలు మీరు పరిశీలించుకోండి. ఊరికే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పారాయణ చేసుకుంటూ పోవడం కాదు. ప్రతి వాడి దగ్గర ఇంత పుస్తకం ఉంటుంది, నలిగిపోయి ఉంటుంది, డాగ్ ఇయర్డ్ అంటారు పేజెస్. ఎందుకంటే వాటిని వాడు 100 సార్లు 200 ప్రతిరోజు తిప్పి తిప్పి పారాయణలు చేసేస్తూ ఉంటాడు. నువ్వు ఏం పారాయణ చేస్తున్నావో ఒకసారి అర్థం చూసుకో. అర్థం చూసుకుని అర్థం నీ మనస్సుకి నచ్చిందైతే అది పారాయణలో అట్టపెట్టుకో. అర్థం నీకు అది అనుకూలంగా లేకపోతే తీసేది, యూ నీడ్ నాట్ అని నేను అనేక దృష్టాంతాలు కూడా చెప్పాను. ఇప్పుడు ఓ దేవుడా, నువ్వు నిద్రపోతూ ఉంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ బయట వెయిట్ చేస్తున్నారు, నువ్వు నిద్రలేచి బయటకు వచ్చేప్పటికి వీళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు తోసేసుకుంటున్నారు అంటే మన లోకల్ అట్మాస్ఫియర్ అయిపోయింది, మన లోకల్ ఇండిసిప్లిన్ ఇంద్రాదులకు వచ్చేసింది. వాళ్ళని తోసేస్తుంటే అక్కడ ఉన్నటువంటి నీ కింకర్రులు వాళ్ళని బెత్తాలతో కొట్టేస్తున్నారు అంటే మళ్ళీ లోకలే అయింది, పోలీసు బందోబస్తు పెట్టినట్టు. మినిస్టర్ గారు వచ్చేస్తే తోసుకుంటూ వెళ్ళిపోతుంటే పోలీసులు మొత్తేస్తారు చూడండి. ఓ దేవుడా, నీ గొప్ప, నీకు నమస్కారము. ఈ శ్లోకం మీరు అట్టు పెట్టుకుంటారా, తీసేద్దాం అనుకుంటున్నారా? ఈ శ్లోకం highly feudalistic imagination of God. God is not like that. That is not godliness. You want to keep this verse or you want to drop it? అలాగే అమ్మవారి ప్రార్థనలు కొన్ని ఉంటాయి, అక్కడ కూడా అలాగే ఉంటుంది. అమ్మా, నీవేమో మంచి పట్టు చీర కట్టుకున్నావు, నీ జుట్టు చాలా బాగుంది. ఈ మాట మీరు ఎవరితోటైనా అని చూడండి. నీ హెయిర్ డూ చూడడానికి చాలా అందంగా ఉంది అనండి, ఎవరితోటైనా అనండి. సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి మీ వేషాలు సాగుతున్నాయి. ఆయన పాపం శరద్ యాదవ్ అని ఒక ఆయన ఉన్నారు పార్లమెంట్లో, సంస్కృతం చదువుకున్నారు. ఆయన కొంత పాతకాలపు పొలిటీషియన్. ఏదో ఈ పార్టీలో ఏదో తడ్డాలు పడుతూ ఉంటారు. ఆయన గురించి లేదు మరోలా చెప్పడం. ఆయన బీజేపీలో ఉండుంటే బాగుండేది. పోలండి, నేను వై షుడ్ ఐ ప్రాజెక్ట్ మై మైండ్. సంస్కృతం చదువుకున్నారు ఆయన. ఆయన ఒకసారి పార్లమెంట్లో అన్నారు, ఏ గోరీ అని ఏదో అన్నారు, అంటే పచ్చగా ఉండేది అని అర్థం గోరీ. ఈ లేడీస్ అందరూ లేచి ఆయన్ని పట్టుకుని ఫిజికల్గా ఆయన్ని అటాక్ చేయలేదు. మమ్మల్ని నువ్వు అంత మాట అంటావా, గోరీ అని అంటావా, అంటే పచ్చగా నువ్వు రేసిస్ట్వి అంటే ఆయన ఎవరిలో తెలుసురా. ఈరోజు కాళిదాసు కనుక బ్రతికొస్తే ఆయన్ని మీరు రేసిస్ట్ అని కొట్టేసి జైల్లో పడేస్తారు అని చెప్పేసి అన్నాడు ఆయన. అప్పుడు అనుకున్నా, కాళిదాసుని చదివాడు ఆయన. గోరీ అనకూడదు, గోరీ అంటే పచ్చనే, మరి గౌరీ అనొచ్చా?
ఈ గౌరీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు వీళ్ళు? గౌరీ నుంచి రాలేదు. ఆ గౌరీ కథ మరి చూసుకుంటే తెలుస్తుంది కదా. ఇవన్నీ కూడా స్ట్రక్చర్సే, రేసిస్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రార్థనలు నేను అక్కడ మొదలుపెట్టాను. అటువంటి ప్రేయర్స్, ఆ ప్రేయర్స్లో మీరు ట్రాన్స్లేట్ చేస్తే ఈ మోడర్న్ టైమ్స్కి సూటబుల్గా ఉండదు. అది మిడీవల్ టైమ్స్కి సూట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కాన్ని మీరు కనుక ఈ రోజున మీరు కన్యాశుల్కం సినిమా తీస్తే, ఈ రోజున మళ్ళీ రీమేక్ కన్యాశుల్కం తీస్తే యూ కెనాట్ యూస్ ద సేమ్ డైలాగ్స్. అప్పట్లో కన్యాశుల్కం ఎన్టీ రామారావు గారితో తీశారు. అప్పుడున్న డైలాగ్స్ సరిపడతాయి, అప్పుడున్న డైలాగ్స్కి సరిపడుతుంది. అలాగే ఆ డైలాగ్స్ అలాగే వాడేశాడు ఎన్టీఆర్. ఆ డైలాగ్సే అంటాడు. అవి నేను ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దెమ్. అవి ఈనాటి సమాజానికి, అంటే ఇప్పుడు మరి సోషల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా. ఇప్పుడు కనుక ఆ డైలాగ్స్ వాడినట్లయితే స్త్రీ సంఘాలు ఒక డవాల్ చేసేస్తాయి. భాషలో మీకు మిసోజినిస్టిక్గా ఉండడానికి వీల్లేదు, రేసిస్ట్ ఉండడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు బి వెరీ కాషస్. ఎంత స్లైటెస్ట్ మిస్టేక్ ఉన్నా కూడా పట్టేసుకుని పీకి తీసేసి ఇట్లా ఉంటున్నారు జనాలు. కాబట్టి మీరు ఆ దేవీ ప్రార్థనలు చూసుకుని వేటిల్లో ట్రాన్స్లేట్ చేస్తే నాట్ వెరీ అప్రాప్రియేట్ అని అనిపిస్తుందో యు డ్రాప్ దెమ్. గాయత్రి మంత్రం చేసుకోండి. కాబట్టి మన ప్రేయర్స్ని మనం శోధన చేసుకోవాలి. నేను చెప్పేస్తున్నాను ఈ మధ్యన. అంటే మరి మేము ఏ ప్రేయర్స్ పెట్టుకోవాలి, ఏమి తీసేయాలంటే మీరు నన్ను పర్సనల్గా కలవండి, కలిసినప్పుడు నేను చెప్తాను అని చెప్తున్నా. అప్పుడు నన్ను పర్సనల్గా కలిసా మీరు ఏం ప్రార్థనలు చేస్తారో చెప్పండి. నేను దక్షిణామూర్తి స్తోత్రం అట్టు పెట్టుకోండి, ఇంకొకటి తీసేయండి, అది మరొకటి చేస్తున్నాం అది అట్ట పెట్టండి, హనుమాన్ చాలీసా ఉంచండి, మరొకటి ఏదో ఇంకో ప్రార్థన చేస్తుంటే దాన్ని తీసేయండి అని. ఈ విధంగా మీ ప్రార్థనలను కూడా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రార్థనలు చేయండి, వాటి అర్థం తెలుసుకోండి. దాన్ని జీవితంలో ఏ అంశంలో దాని ప్రభావం ఉంటుందో ఆ అంశంలో ఆ ప్రభావం ఉండిట్లా చూసుకోండి. ఆ ప్రభావం పడాలి, ఉండిట్లో చూసుకోవాలి. కార్యశాలిన, అప్పుడు మాత్రమే ఆ పలుకులు ఉపయోగకరంగా ఉంటాయి. అసలు షోడశోపచార పూజ రిచువల్, నవ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిచువల్. షోడశోపచార పూజ అనేది ఎలా వచ్చిందో చెప్పమంటారా? నాకు అర్థమైనంతలో ఇంటికి వచ్చిన అతిథిని మనం పూజించేటువంటి పద్ధతిని బట్టి దేవుడికి వచ్చినది. దేవుడికి షోడశోపచారాలు చేసినవాడు ఇంటికి వచ్చిన అతిథికి కొంత ఉపచారం చేయాలా అక్కర్లేదా? దేవుడికేమో ఆవాహయామి, లోపలికి రండి, మొదటి ఉపచారం. ఆసనము, పాదములకు పాద్యము, అర్ఘ్యము త్రాగడానికి, స్నానం చేసే సందర్భం అయితే స్నానానికి ఏర్పాటు చేయుట, ఇంటికి వచ్చిన గెస్ట్కి రూమ్ ఇచ్చే బాత్రూమ్ చూపించమా మరి, తర్వాత భోజనం పెట్టుట, ఏమైనా వస్త్రాలు కావాల్సి వస్తే ఇవ్వటం, తాంబూలం ఇవ్వటం, ఆ వారికి దండం పెట్టి పంపించటం. దేవుడి పూజ కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దేవుడి పూజ అంత గట్టిగా చేసినందుకైనా నువ్వు ఇంటికి వచ్చిన అతిథికి కొద్దిగా మర్యాద చేయాలా అక్కర్లేదా? కాబట్టి ఇంటికి వచ్చిన అతిథిని దైవముగా భావించలేని వాడు ఎన్ని దేవ పూజలు చేసినా, ఎన్ని స్తోత్రములు చేసినా వ్యర్థమే. తల్లిదండ్రులను సేవించని వాడు ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలను పఠించినా వ్యర్థమే. ఈ ప్రేయర్స్ అని ఒకటి బయలుదేరింది. ప్రేయరు ఎలా అయితే మీకు ఈ వేర్వేరు వ్యాధులకు వేర్వేరు మందులు ఉన్నాయో, అలాగే వేర్వేరు సమస్యలకు వేర్వేరు ప్రేయర్స్ ఉన్నాయి అంటూ ఒకటి మొదలుపెట్టారు.
యూజింగ్ ప్రేయర్ యాజ్ ఎ ట్రంప్ కార్డ్, అటువంటి యాటిట్యూడ్ ఒకటి డెవలప్ అయింది. అది ప్రాపర్ కాదని నేను అనుకుంటున్నాను. కాదు, అదే ప్రాపర్ అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు కూడా, యూ నెవర్ నో. అంటే ఏమిటి, ఇప్పుడు మీకు కలరా వచ్చిందనుకోండి, క్లోరోయాంఫిన్కాల్ వేసుకుంటారు. అది మలేరియా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, క్లోరోక్విన్ ఏదో వేసుకుంటారు. లేకపోతే స్టాఫిలోకాకస్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, పెనిసిలిన్ వేసుకుంటారు. పెనిసిలిన్ రెసిస్టెంట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు సెఫలోస్పోరిన్ వేసుకుంటారు. దానికి రెసిస్టెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏదో సినర్జిస్టిక్ ఏదో క్లావులానిక్ యాసిడ్తో కలిపి వేసుకుంటారు. అని ఇలాగా దేనికి దానికి స్పెషలైజేషన్ చేసినట్టుగానే డబ్బు కావాల్సి వస్తే ఈ దేవతకి పూజ, కొడుకు పరీక్ష పాస్ అవ్వాలంటే ఆ దేవతకి పూజ, రుణ విముక్తికి దేవత రుణం ఎందుకు వచ్చింది అసలు? ముందు రుణం ఎందుకు వచ్చింది? వీడి జీవనశైలి బాగుండకపోవడం చేతనే అప్పుల్లో పడ్డాడు కదా. ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టడము, అప్పుల్లో పడ్డాడు. ఆ అప్పులు తీర్చుకునే ఉపాయం చూసుకోవాలి. కానీ రుణ విముక్తికి దేవ పూజ చేస్తే ఏమైనట్టు? రుణ విముక్తికి దేవ పూజ ఏమిటి? అది కూడా వచ్చేసింది. అంటే ప్రేయర్ అనేది మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ తీర్చేటువంటి ఒక ట్రంప్ కార్డ్. కాబట్టి ప్రేయర్ షుడ్ బి డిఫరెంట్ కాంటెక్స్ట్. మనకి డిఫరెంట్ గాడ్స్ ఎందుకున్నాయంటే ఇందుకోసమే ఉన్నాయి. డిఫరెంట్ ప్రేయర్స్ ఎందుకున్నాయంటే ఇందుకోసమే ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మెడికల్ కాలేజీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎందుకున్నాయంటే ప్రజలకి డిఫరెంట్ రోగాలు ఉన్నాయి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ దేవతలు, డిఫరెంట్ ప్రేయర్స్, డిఫరెంట్ పూజలు ఉన్నాయి. హౌ ఈస్ దిస్? మీకు నచ్చిందా ఇది? ఈ ధోరణి ఏమీ సందర్భంగా లేదు. మతాన్ని కొంత శోధన చేసుకోక తప్పదు. యథా ఏ ప్రకారముగానైతే రుచిరం అందమైన రమ్యవర్ణం ఆకర్షణీయమైన రంగు గల పుష్పం పువ్వు సుగంధిచ పరిమళము కలది కూడా అయి ఉన్నదో ఏవం ఇదే ప్రకారముగా సుభాషితా చక్కగా పలుకబడిన వాచః వాక్కులు కార్యశాలినః ఆచరణలో పెట్టే సామర్థ్యము గలవానికి సఫలములగుచుండును. మీరు కార్యశాలిగా ఉండాలి. ఆచరణలో పెట్టే ఆ వాక్కులలో ఉండే మంచినంతనే ఆచరణలో పెట్టేటువంటి కార్యశాలిగా మీరు ఉండాలి. అప్పుడు దేవుడికి షోడశోపచార పూజ చేశారనుకోండి, మీరు ఇంటికి వచ్చిన అతిథికి చక్కటి సేవ సర్వీస్ చేసి ఇట్లా ఉంటే ఆ ఉపచార పూజ చేసినందుకు ఇది ఫలమవుతుంది. అటువంటి కార్యశాలిగా ఉండాలి. దేవుణ్ణి కరుణామయ అని మీరు ప్రార్థించారనుకోండి, మీరు ఎవరినైనా దీనుణ్ణి చూసినప్పుడు ప్రేమను దయను చూపించినట్లయితే ఆ ప్రార్థనకి అది సఫలము అయినట్టుగా లెక్క. కాబట్టి ఆ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. మతాన్ని శోధన చేసుకోవాల్సి ఉంటుంది. యథా హిరుచిరం పుష్పం రమ్యవర్ణం సుగంధి చ ఏవం సుభాషితా వాచః సఫలాః కార్యశాలినః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.